సో ఇప్పుడు మనం ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాం. సో మేము ఉగాది పచ్చడి అయితే స్పెషల్గా చేస్తాము. పర్ఫెక్ట్ ఉగాది పచ్చడి తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. మీకు ఆ ఫ్లేవర్స్ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. సో ఇలా చేయండి నెక్స్ట్ టైం. అంతే, ఉగాది పచ్చడి అయిపోయింది, రెడీ. ఇప్పుడు పులిహోర కావాల్సిన పదార్థాలు: ముందుగా పాన్ తీసుకోవాలి. పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. సో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కానీ అన్ని ఈక్వల్గా వేసుకోండి. లేకపోతే ఏంటంటే పప్పులు ఎక్కువైపోయి పులిహోర అనేది, అదే రైస్ అనేది తక్కువ అయిపోద్ది. లాస్ట్ టచ్ లాగా అలా కరివేపాకు పరిగెత్తండి. సో మన పులిహోర రెడీ. ఇలా చేసి పెట్టండి. నిజంగా అమ్మవారు చాలా హ్యాపీగా తింటారు. సేమే చేస్తున్నాను యాక్చువల్గా. పాయసం కూడా రెడీ. నేను ఈ రేంజ్లో పాట పాడితే పారిపోతారు, మీరు కాదు. ఇది వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికి హ్యాపీ ఉగాది. సో మీరు అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. సో నా ఉగాది పండుగ నేను ఎలా చేసుకున్నానేంటో చూసేయండి. ఇంకెందుకు నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాం. సో మేము ఉగాది పచ్చడి అయితే స్పెషల్ గా చేస్తాము. అందరిలాగా ఉప్పు కారం వేయమన్నమాట. కారం బదులేమో పెప్పర్ వేస్తాము. సో ఉప్పు బదులు నెయ్యి అయినా లేదా సైంధవ లవణం అంటారు కదా, సో అది వేస్తాం అనమాట. సో డిఫరెంట్ గా ఉంటుంది. పులిహోర కూడా టోటల్ గా డిఫరెంట్ గా చేస్తాను, ఎస్పెషల్ గా ఫెస్టివల్ టైంలో. ఎలా చేస్తానంటే చూద్దాం పదండి. సో మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామో చూపిస్తాను, చూసేయండి. మేము ఉగాది పచ్చడి రోజు ఏమేమి వాడతామంటే ఫస్ట్ చింతపండు, కొత్త చింతపండు అనమాట ఇది. సో నానబెట్టేసుకున్నాను కదా ముందే. ఇది బెల్లము, మామిడికాయ పచ్చిది పిండి అంటారు కదా, మామిడి పిండి అనమాట, మిరియాల పొడి, దాంతోపాటు పువ్వు అనమాట, నెయ్యి అనమాట. యాక్చువల్గా శాస్త్రంలో ఏంటంటే 4 చెప్పారనమాట: చింతపండు, బెల్లం, వేప పువ్వు, నెయ్యి చెప్పారనమాట. శాస్త్రంలో ఈ 4 చెప్పారు, కానీ మన సాంప్రదాయాల్లో షడ్రుచులు అంటారు కాబట్టి మనం ఎక్స్ట్రాగా వగరు కోసమేమో మామిడికాయ యూజ్ చేస్తున్నాము, కారం కోసమేమో మిరియాల పొడి యూజ్ చేస్తున్నాము. సో ఈ 2 కూడా యాడ్ చేస్తే మనకి షడ్రుచులు వస్తాయి అన్నమాట. ఫస్ట్ దీని రసం తీసుకుందాం. ఇవి కాకుండా చాలా మంది పుట్నాలు, అట్టిపండు, ఇంకా ఏవేవో మిక్స్ చేస్తారనమాట. బట్ మా ఇంట్లో మాత్రం ఇంతే చేస్తాము. సో శాస్త్రానికి తగ్గట్టే చేస్తాం అనమాట. అది విషయం. పర్ఫెక్ట్ ఉగాది పచ్చడి తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. మీకు ఆ ఫ్లేవర్స్ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. సో ఇలా చేయండి నెక్స్ట్ టైం. బెల్లం కరిగించాను కదా, సో అది వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఉప్పు రీప్లేస్ ఇది నెయ్యి. యాక్చువల్గా ఉప్పు వేయకూడదు. టేబుల్ సాల్ట్ అయితే అస్సలు వాడకండి. అసలు ఏం దొరకలేదు. పువ్వు అయితే మొత్తం ఎండిపోయింది చెట్లకి. ఇది కూడా చాలా జాగ్రత్తగా దాచుకొని తీసుకొచ్చా. ఇప్పుడు మిరియాల పౌడర్. అంతే, ఉగాది పచ్చడి అయిపోయింది, రెడీ. సో నైవేద్యం పెడదాం తీసుకెళ్ళి. సో ఉగాది పచ్చడి ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకుంటే శాస్త్రంగా ఉగాది పచ్చడి అనమాట. ఉప్పు కారాలు అట్లాంటివి వేసుకోకూడదు అనమాట. సో మేము ప్రతి ఇయర్ ఇట్లనే చేసుకుంటాం. సో అందుకే చూపించాను అనమాట. ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో నా స్టైల్లో పులిహోర అనమాట. ముందుగానే నేను అన్నం వండేసి పెట్టేశాను. సో వేడి ఉంది చూసారా. యాక్చువల్గా ఆరబెట్టుకోవాలి, బట్ నేను ఆరబెట్టుకోవట్లేదు. ఈ ప్రొసీజర్ అంతా అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకే నేను చేయలేదన్నమాట. ఇప్పుడు పులిహోర కావాల్సిన పదార్థాలు: ముందుగా పాన్ తీసుకోవాలి. పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. సో ఇది ఓన్లీ ప్రసాదాలు చేయడానికి అనమాట, అంటే వెజిటేరియన్ వండడానికి. సో దాంట్లోనే దేవుడికి నైవేద్యాలు అవి వండుతాం. సపరేట్గా పెట్టుకుంటాం అనమాట ఇంట్లో. అది విషయం. అంటే దేవుడికి సపరేట్గా వండుతాం, వెజ్కి సపరేట్గా వండుతాం. ఇది వెజ్ ప్యాన్ అనమాట. సో దేవుడి ప్రసాదాలు కానీ లేదా వెజిటేరియన్ స్వీట్స్ కానీ అవి చేయడానికి మాత్రమే ఈ ప్యాన్ అనమాట. సో పండగలు వస్తే మాత్రం ఈ ప్యాన్ బయటే ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు మనం పులిహోర చేద్దాం. కొన్నిసార్లు దీంట్లోనే స్వీట్ కూడా చేసేస్తాం. ఇదైతే పల్లీల నూనె వేసేది. సో పల్లీల నూనె వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీల నూనె వేడవ్వాలి. వేడవ్వగానే మనం పప్పులు వేసుకుందాం. సో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కానీ అన్ని ఈక్వల్గా వేసుకోండి. లేకపోతే ఏంటంటే పప్పులు ఎక్కువైపోయి పులిహోర అనేది, అదే రైస్ అనేది తక్కువ అయిపోద్ది. అందుకని ఇక్కడ మెయిన్ ఏంటంటే పల్లీలే అనమాట. కొంతమంది పచ్చి వేసేస్తారు. పచ్చి వేస్తే ఏంటంటే అంత బాగోదు పులిహోర. కొంచెం ఫ్రై అవ్వాలి. అవి అవ్వనట్టున్నప్పుడు ఈ పచ్చని పప్పు వేసేసేయండి.
పెసరపప్పు పప్పు మీ ఇష్టం ఏదో ఒకటి. ఇక్కడ సాయి మినపప్పు అది కూడా వేస్తారు, బట్ నేను వేయట్లా ఎందుకంటే నా దగ్గర లేదు. సో ఇవి వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం జీలకర్ర వేసేసుకుందాం, కొన్ని ఆవాలు, ఎందుకంటే పులిహోరలో అవే కదా కలర్ఫుల్గా కనిపిస్తాయి. 3 పచ్చిమిర్చి, దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేసేద్దాం. నాకు ఇంటికి ఎంత భయమో, ఎగురుతూ ఉంటాయండి బాబు. ఇంటికే భయం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ, కొంచెం ఎక్కువ పసుపు. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ టచ్ లాగా అలా కరివేపాకు పరిగెత్తండి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇదంతా మనం వేరే గిన్నెలో వేసేద్దాం. ఇలా సపరేట్గా తీసేయాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం ఏం చేద్దామంటే చింతపండు వేసుకుందాం. ఆల్రెడీ మా మమ్మీ పేస్ట్ చేసి పెట్టేశారు అన్నమాట. సో చింతపండు వేస్తున్నాను. మీ పులుపు తగ్గట్టుగా తీసుకోండి. సో రైస్ని బట్టి తీసుకుంటారు కదా, అలా తీసుకోండి. నేనైతే ఎంత సరిపోయింది. దీంట్లో చింతపండులో ఏమీ వేయలేదు కాబట్టి మనం కొన్ని నీళ్ళు వేద్దాం. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, నాకు ఇది ఈజీ ప్రాసెస్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకే చూపిస్తాను. టెంపుల్స్లో కూడా ఇలాగే చేస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఇక్కడ మనం నైవేద్యానికి పెడుతున్నాం కాబట్టి మనకి తెలియదు కాబట్టి కొద్దిగా అయితే ఉప్పు వేసుకుందాం. అంటే నేను కొంచెం ఎక్కువ వేసేస్తున్నాను, పెద్ద తెలిసిన దానిలాగా. కొంచెం దీంట్లో అదేంటి చింతపండు పచ్చివాసన పోయేంతసేపు పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనం 1 స్పూన్ ఆవాలు, ఒక 2 ఇంచుల అల్లం, కొద్దిగా ఉప్పు, వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. చూసారా, కొద్దిగా వేసా మిక్సీ జార్ మొత్తానికి అంటేసింది అనమాట. సో ఇప్పుడు ఇది గీక్కుందాం, లేదా కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేద్దాం. యాక్చువల్లీ ఇదే సూపర్ టేస్ట్ ఇస్తుంది అనమాట. గుళ్ళో అందరికి ఇదే సీక్రెట్ తెలుసా, ఇది వేస్తారు కాబట్టి అంత ప్రసాదం టేస్ట్ వస్తుంది. సో ఈరోజు మీ అందరికీ సీక్రెట్ చెప్పేసాను, మీరు కూడా ఇలా చేసి చూడండి, మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో లైట్గా కొంచెం కారం వేద్దాం, ఇంతే, ఇంత కారం వేద్దాం. దీంతో పాటు ఇంత బెల్లం వేద్దాం, కొంచెం అంటే కొంచెమే, చాలా ఎక్కువ అయిపోతుంది. మామూలుగా ఉండదు ఈరోజు ప్రసాదం, చాలా చాలా టేస్ట్ వస్తుంది. సో సారీ, ఇలా చెప్పకూడదు, ఇలాగా నైవేద్యం పెట్టండి, అసలు ఎంత మంచిగా ఉంటుందో. అమ్మవారు ఫుల్గా తినేస్తారనమాట. సో ఇది కొంచెం మొత్తం మంచిగా దగ్గరకు అయిపోయిన తర్వాత, యాక్చువల్గా మనం ఇది చేసుకున్నాం కదా, దీంట్లోనే ఎండి మిరపకాయలు వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు చేయలేదంటే ఇది ఉన్నదే కొంచెం, సో ఇదే సరిగ్గా అవ్వలేదు, ఇంకా ఎండిమిర్చి అంటే అవ్వదు కదా అని చెప్పి వేయలేదన్నమాట. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఎండిమిర్చి వేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు వచ్చేసింది కాబట్టి ప్రాసెస్. ఇప్పుడు మనం అన్నం వేసేసుకున్నాం. అన్నం ఇలా పొడి పొడిలాడితే చాలు, మనం మళ్ళీ సపరేట్గా ఆరబెట్టి అదంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకే నేను ఆరబెట్టలేదు అనమాట. మా నాన్నమ్మ అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టి అబ్బా చాలా ప్రాసెస్ చేసేది. ఇప్పుడు టెక్నాలజీ ఫాస్ట్ అయిపోయింది, స్మార్ట్గా బిహేవ్ చేయాలి. సో నేను స్మార్ట్ కాబట్టి ఇట్లా చేసేస్తున్నాను అనమాట. ఇదంతా నా స్టైల్ ఆఫ్ పులిహార. నైవేద్యానికి అయితే మేము స్పెషల్గా ఇలాగే చేస్తాం. ఇన్ జనరల్గా నార్మల్గా ప్రసాదాలు హడావుడిగా చేయాలంటే అది వేరే ప్రసాదం అనమాట. సో ఈరోజు అమ్మవారి పూజ ఉంది, స్పెషల్గా ఉగాది కూడా. సో అందుకే నేను ఇంత స్పెషల్గా చేసుకుంటున్నాను. దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఐ మీన్ పులుపంతా అన్నంకంతా పట్టేలాగా మనకి ఇలా కలిపేటప్పుడే మంచి అరోమా అనేది స్టార్ట్ అవుద్ది. సో అది అందరికీ తెలిసిపోద్ది అనమాట, డిఫరెంట్గా ఉంది పులిహోర అని చెప్పి. ఇంకొంచెం అన్నం పడుతుంది, సో మనం వేసుకుంటాం. నాకైతే ఇలా పులిహోర ఈజీగా అవుతుంది, మంచి
ఫ్లేవర్ కూడా వస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఇది జస్ట్ నా స్టైల్ ఆఫ్ పులిహార మాత్రమే. సో మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఇప్పుడు మనకి స్టవ్తో ఏం పని లేదు, ఆపేయచ్చు. చూసారా మీరు గుళ్ళో ఎంత గట్టిగా మెత్తగా ఇట్లనే ఉంటుంది అనమాట సేమ్. ఇంకా కొంచెం కారం కూడా ఉంటుంది, చిల్లీ ఫ్లేక్స్ అలా అనిపిస్తుంది అనమాట. ఈరోజు మా అమ్మవారు ఫుల్గా తినేస్తారు, ప్రేమగా వండుతున్నా నేను. ఇంకా రకరకాలు ఉంటాయి మెంతులు, ఇప్పుడు సీజన్ మ్యాంగో కాబట్టి మ్యాంగో ఇట్లా చేస్తారు, కానీ ఏమో నేనైతే ఇలాగే చేస్తా ఇప్పుడు. సో ఇప్పుడు అది అన్నానికి మొత్తం పట్టేలా కలిపాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, సో ఇదంతా వేసేసుకున్నాం. మెల్లిగా కలుపుకోండి, అంటే మనం అన్నం చితిలిపోయినా బాగానే ఉంటుంది. సో ఒకసారి ఇదంతా పోపు అంతా పట్టేలా కలుపుకోండి. సో అన్నం అంతా ముద్దగా అనిపిస్తుందేమో, బట్ ముద్దగా ఏం లేదు. చూడండి రైస్ లాగా పొడి లాడుతుంది. ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి ఇట్లా ఉంటుంది. కొంచెం ఒక 5 to 10 minutes వదిలేస్తే నార్మల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఇది. సో మన పులిహోర రెడీ. ఇలా చేసి పెట్టండి, నిజంగా అమ్మవారు చాలా హ్యాపీగా తింటారు, చాలా బాగుంటుంది కూడా. సో ఒకటి ఎలాగో పులిహోర చేసాం కాబట్టి కొంచెం స్వీట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఒక గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సేమియా చేస్తున్నాను యాక్చువల్గా. సో మంచి ప్యూర్ గీ అనమాట. ఇది కూడా అంతే, ఓన్లీ ప్రసాదాలకి వాడతారు. ఇంట్లో ప్రసాదానికి సపరేట్, ఇంట్లో చేసుకోవడానికి సపరేట్ అనమాట. ఎందుకు నెయ్యి వేయంగానే ప్యాన్ ఇదైపోతుంది గిన్నె. మీకు కూడా అట్లానే అనిపిస్తుందా? నాకే అనిపిస్తుందా? ఈ చిత్రాలన్నీ నాకే జరుగుతాయి అంట. ఇప్పుడు మనం గోల్డ్ అని బాదం వేసుకుందాం. నేనైతే చితకొట్టేసాను బాదాన్ని, దాంతోపాటు జీడిపప్పు కూడా. సో నా దగ్గర ఉన్న కొన్ని సేమియాలు వేసాను అనమాట. సో ఇప్పుడు పాలు వేడి చేసుకోవడానికి మన పాలు వేడైపోయాయి. మళ్ళీ షిఫ్టింగ్ అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనం కాచుకున్న పాలు వేసేద్దాం. ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం. పాయసం కూడా రెడీ. నేను కొద్దిగా చేస్తున్నాను, ఎక్కువ ప్రసాదాలు చేయట్లా. మళ్ళీ ఈవినింగ్ చేయాలి కదా, సో అందుకదా అనమాట. వేడి మీద ఉన్నప్పుడే మూత వేసేస్తే కొంచెం ఉడకనట్టు ఉన్న సేమియా కూడా ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను వేడి మీద మూత పెట్టేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. ఉగాది పచ్చడి, అమ్మవారికి పానకం, పులిహార, పాయసం. సో ఇవే ప్రసాదాలు అనమాట. ఇప్పుడు పూజ చేసుకుందాం పదండి. అసలు పూలు ఎంత రేటు ఉన్నాయో, పూలు బయట దొరక్క నేను ఆన్లైన్లో పెట్టాను అనమాట. మాల్ వచ్చేసి 150 రూపాయలు ఒకటి, ఈచ్ వన్ 150 రూపీస్ పడింది. సో ఇది దీంట్లో ఎంత ఉన్నాయంటో. ఈ మల్లెపూలేమో మోర్ వచ్చేసి 60 రూపాయలు అంట. అంత రేట్ ఎక్కువ, ఫుల్ రేట్ ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, పూజ కదా. కానీ మరీ టూ మచ్గా ఉన్నాయి ప్రైజులు. అసలు ఇంత మాల ఏంటో 150, నాకు షాకింగ్గా ఉంది. సో ఏం చేస్తాం, పండగ కదా, చూద్దాం ఇది ఓపెన్ చేసి ఎంత మాత్రం 150 వర్తా కాదా. మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నాకేంటో అబ్రాడ్ కంట్రీలో ఉంటున్న ఫీలింగ్ వస్తుంది పూల్ ప్రైజుల్ని చూస్తుంటే. సో అక్కడే నెయ్యం అనుకుంటా. ఇంకా పూలు కూడా దొరకకుండా ఆన్లైన్లో పెట్టా. అందుకే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, పండగకి ముందే మనం వెళ్ళి వారానికి ముందే షాపింగ్ చేసుకొని రావాలన్నమాట. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి పువ్వులతో నింపేయాలి. మా అమ్మ అదే తడుతుంది. షీరో, ఏం షీరో ఇది? షీరోదేను. అయ్యో షీరో, మా షీరో చక్కగా జడేసుకుంది, క్లిప్ పెట్టుకుంది, పువ్వు పెట్టుకుంది, బొట్టు కూడా పెట్టుకుంది. ఓరియో చూపినా నేను ఇటు మొహం మొత్తం పూసుకుంటాడు. ఓరియో ఇటు చూడు, ఇటు వైట్ అండ్ వైట్ ఫ్యామిలీరా మనం అందరం. పింకి వైట్ కదా. బొగర్తలు ఎంత క్యూట్గా ఉన్నారు షీరో. చూపి ఒకసారి అంట, ఫేస్ చూపి. అటు చూడు. పువ్వు బాగుందా షీరోది? క్లిప్ బాగుందా? పింక్ క్లిప్. వద్దా వీడియో తీయొద్దా నీకు? వీడియో తీయొద్దా? వద్దంట. సరే కూర్చోండి, పూజలో కూర్చోండి మంచిగా. కూర్చో షీరో, కూర్చుంటుంది పూజలో కూడా షీరో. ఎంత క్యూట్, ఎంత మంచిగా చూసారా? అలా కూర్చుంటుంది, పూజ అయ్యేంతవరకు కూర్చుంటుంది. సో పూజ మొదలు పెడుతున్నాను. మొదలు పెట్టే ముందు నార్మల్ డ్రెస్ వేసుకున్నా, అంటే కొత్తదే నార్మల్ డ్రెస్.
సో నా పూజ అయితే ఇలా అయింది. చక్కగా అమ్మవారిని చూడండి ఎలా రెడీ చేశాను. హలో గాయ్స్, సో గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాం అనమాట. మా అక్క చీర కట్టుకున్నా, చాలా బాగుంది కదా. ఇది ఏ కలర్ అంటే ఉల్లిపాయ పొట్టు కలర్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట, లైట్ పీచ్. సో పొద్దున్న అయితే టెంపుల్కి వెళ్ళడానికి కుదరలా, ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని జస్ట్ సన్ స్క్రీన్ అంతే. ఇది ఒకటే ఫేస్కి ఎక్కువ అయిపోద్ది. ఐబ్రోస్ ఫిల్ చేయాలి, చండాలంగా చేసేసారు. సో ఇప్పుడు ఐబ్రో తిప్పలు పడాలన్నట్టు ఐబ్రో ఒకటి ఫిల్ చేసుకొని కాటిక పెట్టుకొని వెళ్ళిపోవడం. మేమే బయలుదేరేటప్పుడు కలుస్తాం. బాయ్. యాక్చువల్గా పూజ టైంలో నేను నార్మల్ డ్రెస్ వేసుకున్నాను అనమాట, అంటే కొత్త డ్రెస్సే, కాటన్ డ్రెస్ వేసుకున్నా. ఇది మా అక్క శారీ అనమాట, ఎప్పటి నుంచో కట్టుకుందాం అనుకుంటున్నా, బట్ అసలు కుదరలేదు అనమాట. ఫైనల్గా ఈరోజు టెంపుల్కి వెళ్ళే టయానికి కుదిరింది. సో నాకు చీర చాలా ఇష్టము. నాకైతే పర్సనల్గా శారీస్ లేవన్నమాట, అన్ని దాని శారీసే కట్టుకుంటాను నేను. సో తన దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంటుందన్నమాట, ఎస్పెషల్గా నాకు చాలా ఇష్టం తన శారీ కలెక్షన్. సో దాంట్లో నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట, బట్ ఎప్పుడు కుదరలేదు. లాస్ట్ టైం దీవాళీ టైంలో రెడ్ శారీ కట్టుకున్నాను కదా, దాని మీద బ్లౌజ్ కూడా తందే. యాక్చువల్గా శారీ కూడా ఉంది, బట్ నేను శారీ కట్టుకోలేదు. అది అమ్మవారి చీరని అది కట్టుకున్నాను అనమాట. చాలా శారీస్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం అనమాట. సో అది దీన్ని ఓవరాల్ లుక్ చూపిస్తాను. సో యాక్చువల్గా ఫొటోస్ దిగుదామని చెప్పి రెడీ అయ్యాను అనమాట. సో అది విషయం. సో ఇట్లా రెడీ అయ్యాను. టెంపుల్కి అయితే వెళ్తాను కానీ ఇంత జ్యువెలరీ వేసుకొని వెళ్ళలేను, నాకు ఇప్పటికే ఆరాటం ఎక్కువ అయిపోయింది. సో జస్ట్ ఫొటోస్ కోసం మాత్రమే పోజు, తర్వాత తీసేస్తా. సో ఇట్లా నా హెయిర్ స్టైల్ అందంగా రెడీ అయ్యాను. సో కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఆ జ్యువెలరీ తీసేసాను అనమాట, చాలా హెవీగా అనిపించింది. సో మళ్ళీ ఇది వేసుకున్నాను, బాగుంది కదా క్యూట్గా. నాకు తెలుసు నేను క్యూట్గా ఉంటానని. సో గుడికి బయలుదేరుతున్నా, వెళ్ళొచ్చాక మళ్ళీ కలుస్తా. ఓకేనా, బాయ్. గుడికి వచ్చా. పంచాంగన శ్రవణ చెప్తున్నారు. నాకు అంత దూరం ఈ యొక్క సింహరాశి వారికి గత సంవత్సరం మీద ఈ సంవత్సరం గుళ్ళో ప్రసాదం ఇచ్చారు, అది పానకము పర్వతం. ఇది కారిపోతుంది, తాగే కొంచెం అలా అనకూడదు, దేవుడు ప్రసాదం. తీపిగుంది, పానకం తీయగానే ఉండదు, అందుకే పానకం. దర్శనం అయిపోయింది మంచిగా గుళ్ళో. సో ఏంటి రాశి ఫలాలు కూడా విన్నాం అనమాట. అందరి అంతంత మాత్రమే ఉన్నాయి. సో అది విషయం. ఫిష్ ఫుడ్ లేదంటే వచ్చామన్నమాట ఫిష్కి. సో ఇక్కడ చూడండి, భయపడుతున్నాయి అవి నన్ను చూసి. లోపల బోల్డ్ అని ఉన్నాయి. నాకు ఎందుకో ఇలాంటి చూస్తే ఇదంతా ఓపెన్ చేయాలనిపిస్తుంది ఇలాగా. ఇప్పుడు నన్ను వచ్చి వాళ్ళు కొడతారు గట్టిగా. లోపలికి వెళ్దాం పదండి, ఏమేమి ఫిషెస్ ఉన్నాయో చూపిస్తా. ఇంత మాత్రం ఏంటి ఏమద్దు. ఇది బాగుంది, తీసుకెళ్దామా? చిట్టే బాగుంది, రకరకాల తున్నారు తెలుసా. ఇది ఉన్నాయి, అదే చెప్తాను. ఫైటర్లోనే ఉంది, ఫైట్ అని వేసేయమంటారా? దానికి ఆక్సిజన్ అవసరం లేదు కనుక డైరెక్ట్ తీసుకుంటే ఉండదు సార్, దానికి ఫుడ్ వేరు. అమ్మో, నేను ఈ రేంజ్లో పాట పాడితే పారిపోతారు.
మీరు కాదు ఇది. సో ఇంటికి వచ్చేసాం. గుడిలో అయితే చాలా చాలా బాగా పూజ జరిగింది. సో అక్కడ పంతులు గారు కూడా రాశి ఫలాలు చెప్పారనమాట. సో ఈసారి మాత్రం అందరికి అంతంత మాత్రమే ఉంది, కొంతమందికి మాత్రం హైప్ లో ఉంది, బాగుందంట. సో అది కాసేపు తినేసిన తర్వాత లాస్ట్కి హారతి అవన్నీ ఇచ్చిన తర్వాత దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. సో నేను ఈ రోజు నుంచి నవరాత్రులు అనమాట. అందరికీ తెలుసు కదా చైత్రమాసంలో నవరాత్రులు ఉంటాయని, శరద్ నవరాత్రులు ఉన్నాయని ఎంతమందికి తెలుసా తెలీదా మెసేజ్ చేయండి. సో ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే కనుక ఫస్ట్ థింగ్ మా తాతయ్య చెప్తారు, సెకండ్ వచ్చేసి మాది విజయవాడ కాబట్టి మాకు నవరాత్రులు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉండవు అనేది పర్టికులర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ నవరాత్రులు వచ్చేసి ఈ రోజు నుంచి అంటే ప్రతిసారి కూడా ఉగాది నుంచి స్టార్ట్ అయ్యి శ్రీరామనవమి రోజు వరకు ఉంటాయి అనమాట. 9 రోజుల పాటు చైత్ర మాసంలో స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ నవరాత్రులకి పేరేంటంటే గర్భ నవరాత్రులు అంటారు. సంవత్సరంలో మనకి 4 శరణ్ నవరాత్రులు వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే లలిత అమ్మవారి నవరాత్రులు, నెక్స్ట్ రాబోయేది ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులు, తర్వాత శరణ్ నవరాత్రులు వస్తాయి దుర్గా అమ్మవారికి, తర్వాత శ్యామలా నవరాత్రులు వస్తాయి అనమాట. సో ఇలాగా మనకు తెలియకుండానే సంవత్సరంలో 4 శరణ్ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం అనమాట. ముఖ్యమైనవి 2 అంటే 4 పవర్ఫుల్ అనమాట. బట్ ఏంటంటే లలిత అమ్మవారికి దుర్గా అమ్మవారు టైం శరణ్ నవరాత్రులు ఉంటాయి కదా, ఈ టైం అప్పుడు ఏంటంటే నెగిటివ్ అనేది ఎక్కువ ప్రకృతుల్లో ఉంటుందంట. సో అందుకని ఎస్పెషల్ గా ఇలాంటి టైమింగ్ లో మనం అమ్మవారిని పూజించాలి అని చెప్పి మా తాతగారు చెప్పారు. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. సో అంతే వాటి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.